హాయ్ గాయ్స్, నేను మెకానిక్ జాబిద్ని మొత్తం కొత్త వీడియోతో ముందుకు వచ్చాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మంచిగా ఇంట్రెస్ట్ ఉంటుంది మీకైతే. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ బండి ఎక్సెల్ సూపర్ హెవీ డ్యూటీ అండి. సో కస్టమర్ అయితే అన్న బండి ఆగిపోతుంది అన్న, బండి ఆగిపోయిందంటే మాత్రం అస్సలు స్టార్ట్ అవ్వట్లేదు, కొట్టి కొట్టి కాల్ నొప్పి వస్తుంది అన్న అని చెప్పాడండి. ఇంకో విషయం ఏంటంటే, బండి అసలు పికప్ లేదు, బండి లెగట్లేదు అని చెప్పాడండి. ప్రతిసారి కూడా నేను చెప్తూనే ఉంటా, సైలెన్సర్ క్లీన్ చేయించుకోండి, అది చేయించుకోండి, ఇది చేయించుకోండి. కానీ ప్రతిసారి అదే ప్రాబ్లం అయితే రాదండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లమ్ని మనం చూసుకొని సాల్వ్ చేసుకోవాలి. దీనికైతే చాలా సింపుల్ ప్రాబ్లం అండి, కానీ చాలా పెద్దగా అనిపిస్తూ ఉంటుంది. చూడండి ఒకసారి. నేనైతే దీనికి ముందుగా కార్బోరేటర్ మొత్తం బాగా క్లీన్ చేశానండి, ఎందుకంటే కార్బోరేటర్కి ఒక అర కేజీ మట్టి అయితే పట్టేసింది. ఎందుకంటారేమో, ఇదైతే బాగా టూటీ బండి కాబట్టి అండి, కొంచెం అక్కడ ఇక్కడ కార్బోరేటర్ కూడా చెమ్మొస్తూ ఉంటుంది. ఆ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మనం వెళ్ళేటప్పుడు ఆ కింద ఉన్న మట్టి ధూళి దుమ్ము మొత్తం దానికి అతుక్కుపోతుందండి. మనమైతే కార్బోరేటర్ 3-4 months కోసం క్లీన్ చేయించుకుంటే బాగుంటుంది. కానీ చాలా మంది చీపీ అలాగా తోలేస్తూ ఉంటారు ముద్దుగా. సో దీని అయితే ఒక అర కేజీ మట్టి వచ్చిందండి కార్బోరేటర్ నుండి, అయితే పైనుంచి మొత్తం పట్టేసింది పైన మొత్తం. కానీ నేనైతే ఆ వీడియో తీయలేకపోయినా, మంచిగా కొంచెం బిజీగా ఉన్న ఆ టైంలో అయితే. సో మొత్తానికి అయితే కార్బోరేటర్ నీట్గా వాటర్ వాష్ గన్తో నీట్గా వాటర్ కొట్టేసాను, తర్వాత పెట్రోల్తో క్లీన్ చేశాను, తర్వాత ఎయిర్ గన్తో క్లీన్ చేశాను. ఎప్పుడైనా సరే కార్బోరేటర్ క్లీన్ చేయించుకున్నప్పుడు పెట్రోల్తో క్లీన్ చేయించుకోండి, దాంతో పాటు ఎయిర్ గన్తో కూడా కొట్టించుకోండి. ఎందుకంటే ఎయిర్ గన్తో కొట్టించుకోండి చాలా క్లియర్గా వచ్చిందండి. చిన్న చిత్తగా నలుసులు ఏమైనా ఉన్నా సరే మొత్తం క్లియర్ అయిపోతాయి. అసలు ఇది మెయిన్గా ఆగిపోతా రీజన్ ఏంటి అంటే చెప్తా చూడండి. ఎయిర్ ఫిల్టర్ బాక్స్ ఉంది కదా, ఎయిర్ ఫిల్టర్ బాక్స్ అనేది ఎయిర్ లాక్కోవాలండి ఫ్రీగా. ఇది వచ్చేసి ఎయిర్ అసలు లాక్కోవట్లేదు. సో దీనివల్ల ఎప్పుడైనా ఒకసారి బండి స్టార్ట్ అవుతుంది, కానీ ఒకసారి ఆగిపోయిందంటే మాత్రం అసలు స్టార్ట్ అవ్వట్లేదు, ఎందుకంటే ఫ్రీగా ఎయిర్ లాక్కోవట్లేదు. దీనికి హోల్స్ అనేవి, ఎయిర్ ఫిల్టర్ బాక్స్ హోల్స్ అనేవి మొత్తం క్లోజ్ అయిపోయాయండి. అందులో అయితే సాలిపురుగులు గూళ్ళు పెట్టినాయి. ఆ సాలిపురుగులు అయితే 3-4 దాకా వచ్చినాయండి. ఆ సాలిపురుగులు చిన్న చిన్నగా ఉన్నాయి. సో అవి గూళ్ళు పెడతాం వల్ల దొంగమోన్లో ఇదైతే బండి అయితే ఆగిపోతుందండి. ఎప్పుడైనా సరే కార్బోరేటర్ క్లీన్ చేయించుకున్నప్పుడు, ఎప్పుడైనా సరే కస్టమర్లో ఇంజనాలు మార్చుకుంటారు కదండి, 3 months 4 months ఇంజనాలు మార్చుకున్నప్పుడు కంపల్సరీగా ఒక్కసారి ఎయిర్ ఫిల్టర్ కార్బోరేటర్ కూడా చెక్ చేయించుకోండి. ఎందుకంటే టూటీ బండి కాబట్టి కొంచెం మనం ఇందులో టూటీ యూజ్ చేస్తాం కాబట్టి, లేకపోతే కొంతమంది బయట ఆయిల్ కూడా పోసేస్తూ ఉంటారు, అందులో చిన్న చిన్న నలకలు వస్తూ ఉంటాయండి. సో మీరు కుదిరితే కార్బోరేటర్ క్లీన్ చేయించుకోండి, అది కూడా కుదరకపోతే ఎయిర్ ఫిల్టర్ అయితే క్లీన్ చేయించుకోండి. ఎందుకంటే చాలా డస్ట్ పట్టేసి ఉంటుంది కాబట్టి, స్పాంజీ కాబట్టి చాలా డస్ట్ పట్టేసిందండి. సో బండి అయితే ఇప్పుడు మొత్తానికి అయితే చాలా చిన్న కంప్లైంట్ అండి. సో ఎవరికైనా ఇలా ప్రాబ్లం వస్తే కనుక, మీకు బండి లేకపోయినా, బండి స్టార్ట్ అయ్యి ఆగిపోయినా, మళ్ళీ కోసం స్టార్ట్ అసలు అవ్వకపోయినా సరే ఒక్కసారి ఎయిర్ ఫిల్టర్ బాక్స్ చెక్ చేయించుకోండి అండి. ఆ ఎయిర్ ఫిల్టర్ బాక్స్ హోల్స్ అనేవి క్లోజ్ అయిపోయిన తర్వాత ఇదే సేమ్ రిజల్ట్ ఉంటుంది. సో బండి అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి. ఇప్పుడైతే ఈ పని చేసేందుకు మనమైతే ఒక 200 రూపాయలు ఛార్జ్ తీసుకున్నామండి. ఏం దగ్గర అది రీజనబుల్ కాదు నాకు కింద అయితే కామెంట్ చేయండి. అలాగే మనమైతే 1000K దగ్గరలో ఉన్నామండి. సో కొత్తగా ఎవరైనా వీడియో చూసినట్టయితే ముందుగా అర్జెంట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.